హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తున్నానండి. అంటే చూడండి, మనకి ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి తీసుకోవాలండి. మనకి ఏంటంటే గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైనా కూడా మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. చిక్కుడుకాయ ఈ సీజన్లో కొన్ని మనకి బాగా వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. చూడండి, నేను లేతవి తీసుకున్నాను. ఏంటంటే నేను గింజలు తీసేస్తున్నానండి. లేతగున్న అయితే ఉంచుతున్నాను, లేదంటే మిగతావి కొంచెం మనకి ముద్రగా ఉంటాయి కదా, అలాంటివి తీసేస్తున్నాను. ఎందుకంటే మనకి కర్రీ వండినప్పుడు ఏంటంటే అవి కొంచెం వాటి వల్ల మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుందండి. అవి తొందరగా ఉడుకు కదా. ఇందులో నేనైతే వాటర్ అది యాడ్ చేయనండి. అందుకేంటంటే నేను చిన్నగా లేతగా ఉన్నవి మాత్రమే ఉంచుతున్నానండి. మరి పెద్దగా ఉన్నాయి తీసేస్తున్నాను ఇందులో గింజలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కుడుకాయ. మనం ఇలా నేను వండినట్టు కనుక నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అది ఏంటంటే ఇలా నేను మధ్యలో ఒక చిక్కుడుకాయ 2 ముక్కలుగా చేసి అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి నేను పక్కన పెట్టేసానండి. ఇదేంటంటే నేను ఇది ఆనియన్ చాపర్ ఆర్డర్ పెట్టానండి మొన్న. చాలా బాగుంది. మనకి చాలా తక్కువ బడ్జెట్ కూడా, 185 రూపీస్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది నిజంగా మనకి సింపుల్గా అయిపోతుంది. జస్ట్ మనం కిందకి అలా ప్రెస్ చేస్తే చాలు, కింద బ్లేడ్ ఉంటుందండి. ఇది మన ఆనియన్స్ చాలా అంటే చాలా చిన్న చిన్న పీసెస్ అవుతున్నాయండి. చాలా బాగుంది. అది మీకు చూపించడం కోసమని ఇది నేను పెట్టాను. చూడండి, నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. చూడండి, వితిన్ మనకి ఒక 20 సెకండ్స్లోనే ఇట్లాగా చూడండి ఎలా అయిపోయింది ఫాస్ట్గా. నేను ఆనియన్స్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్ తీసుకున్నాను. అవి ఏంటంటే మీడియం సైజ్ అలా కట్ చేసి అందులో వేసుకున్న టమాటా కూడా నేను టూ టమాటోస్ తీసుకున్నానండి. సేమ్ అవి కూడా ఇలానే చూడండి చిన్న చిన్న పీసెస్ లాగా. చాలా బాగా అనిపిస్తుందండి, బాగుంది. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఇది నేను ఒకసారి చూడండి, నేను కావాలంటే మీకు కోడ్ కూడా నేను ఇస్తానండి. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత ఏవైతే ఆనియన్స్ ఉన్నాయో ఆనియన్స్ నేను ఇట్లాగా టూ గ్రీన్ చిల్లీస్ వేసానండి. ఇందులోని కారం మనం తక్కువే పడుతుందండి. ఇందులోని వెజిటేబుల్ కదా, మనం ఎక్కువ వేసుకుంటే అంత బాగుండదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ వేయకూడదండి. ఎందుకంటే చిక్కుడుకాయ కూడా ఆనియన్తో పాటే మనకు ఫ్రై అవ్వాలండి, మగ్గాలి. లేదంటే ముందుగా ఆనియన్ ఫ్రై అయిపోతే కనుక చిక్కుడుకాయ తర్వాత వేసిన తర్వాత ఆనియన్స్ మాడిపోతాయండి. అందుకని ఏంటంటే నేను ఏం చేశానంటే ఆనియన్స్ వేసిన 2 మినిట్స్కి నేను ఏంటంటే చిక్కుడుకాయ కూడా వేసి నేను వాటితో పాటే 2 కూడా మగ్గించానని. చూడండి, కలర్ కొంచెం మనకి మారింది కదా. చూడండి, అలా చేస్తే అండి చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఆనియన్స్ ఫ్రై అవుతాయి చక్కగా, చిక్కుడుకాయ కూడా మనకి 2 కూడా మంచిగా ఈక్వల్గా మగ్గుతాయండి. అవి ఆనియన్స్ కూడా ఏం మనం మాడడం అట్లాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ ఇందులో ఏంటంటే నేను వాటర్ వేయట్లేదు కాబట్టి ఇందులో సాల్ట్ వేసానండి. చూసుకుని వేసుకోండి, ఎక్కువ పట్టదు నాకు తెలిసి చిక్కుడుకాయకి. ఏదన్నా సరే అండి, వంట అనేది మనం చాలా ఇష్టంగా మనం 1 బై 1 ఏంటనేది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ చేస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. అలా అయిన తర్వాత నేను మూత పెట్టానండి. నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి అట్లాగా 5 మినిట్స్కి ఒకసారి అలాగా మనం తీసుకుంటూ మగ్గేంత వరకు కూడా మనం చూసుకోవాలండి. ఇలాగా చూడండి, అలాగా మగ్గింది కదా. అవి మగ్గిన తర్వాత నేను నెక్స్ట్ ఇందులో ఏదైతే మనకి టమాటా నేను చిన్న చిన్న పీసెస్లో నేను చూపించాను కదా చాపర్లో, అందులో అవి నేను ఇందులో వేసానండి. నేను 2 తీసుకున్నానండి, 2 టమాటాలు తీసుకున్నాను. బాగా కలపాలండి, ఎందుకంటే మనకి చిక్కుడుగా ఆల్రెడీ కొంచెం 70% వరకు కుక్ అయిపోయిందండి ఆనియన్స్తో పాటు కలిపి. తర్వాత అప్పుడు నేను ఇది టమాటా వేసానండి. చూడండి, టమాటా వేసిన తర్వాత కొంచెం సేపటికి అవి కూడా బాగా మగ్గిందండి. ఎందుకంటే బాగా చిన్న చిన్న పీసెస్ కట్ అయింది కదా టమాటా. ఇలానే మనం కొంచెం చూసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి కర్రీ. ఇదే కాదండి, ఏదైనా సరే మనం లో ఫ్లేమ్లో పెట్టి మనం కనుక కర్రీ మనం చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ అండి ఇందులో నేను కారం వేసాను. 1 స్పూనే వేసానండి కారం నేను. అంటే ఒకవేళ మీరు ఎవరైనా ఎక్కువ కావాలనుకుంటే తినాలనుకుంటే వేసుకోవచ్చు, మీ రుచిని బట్టి మీ టేస్ట్ని బట్టి. నేనైతే వెజిటేబుల్స్లో ఎక్కువేనండి, నేను కారం కొంచెం వేస్తాను.
కారం ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఆ వెజిటేబుల్కి ఎక్కువ కారం పట్టేసి మనకి ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ కంటే మనం ఆ టేస్ట్ కంటే ఈ కారంది ఎక్కువ ఉంటుందని తెలీదు. ఇది డామినేట్ చేసేస్తుంది. నెక్స్ట్ అందులో నేను కొద్దిగా కొరియండర్ వేసుకున్నానండి, కట్ చేసింది కొత్తిమీర. బాగా కలుపుకోండి ఇలాగా. ఇందులో ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటిది ఏం వేయకుండా మనం ఇట్లానే స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి వేసుకుని మసాలా వేసుకునే కర్రీ అది వేరే అండి, వేరే మెథడ్ అండి, అది వేరే స్టైలు. నేనైతే ఇలాగని సింపుల్గా మనకి ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాలండి మా హస్బెండ్కి. ఎందుకంటే ఎక్కువ నేను ఇలాగా ఈ కర్రీ ఏ విధంగా సింపుల్గా అయిపోతుందో ఆ విధంగా నేను చేస్తానండి ప్రతిరోజు. చూడండి కొంచెం మగ్గింది కదా. చూడండి వాటర్ వేయకుండానే మనకి చిక్కుడుకాయ చాలా సాఫ్ట్గా మంచిగా మనకి అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుందండి. ఏంటంటే నేను చివరిగా ఓన్లీ ధనియాల పొడి వేసానండి, మసాలా కాదు, గరం మసాలా కాదు, అది ఓన్లీ ధనియాల పొడి వేసానండి. ఒక 1 స్పూన్ వేసాను అంతే అండి. అవి వేసి బాగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి, చాలా టేస్టీగా బాగుంటుందండి. మన చిక్కుడుకాయతో చాలా ఇంకా వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. చూడండి ఇలాగా రెడీ అయిపోయింది కదా. ఒక బౌల్ తీసుకున్నాను అందులో సర్వ్ చేయడానికి. అందులో ఏదైతే నేను ప్రిపేర్ చేశానో ఆ చిక్కుడుకాయ ఫ్రై అండి ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు చెప్పండి. అంటే మీ స్టైల్ మీది, నా స్టైల్ నాది కదండి. నా స్టైల్ ఒకసారి ఇలా ఒకవేళ మీరు చేయకుండా ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను న్యూగా స్టార్ట్ చేశాను ఈ ఛానల్. అలాగే ఇంకో విషయం చెప్పాలి మీకు ఏంటంటే ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి. అది ఫస్ట్ మినీస్ A to Z ఛానల్ ఉండేది కదండి, దాన్ని నేను మినీస్ డైరీస్ అని పెట్టి వేరేగా ఇంకో కొత్తగా నేమ్ సెలెక్ట్ చేశానండి. అదేంటంటే నా ముందున్న పేరుతో వేరే ఇంకో ఛానల్ ఉండడం వల్ల కొంచెం అది నాకు ప్రాబ్లంగా అయ్యి కొంచెం దాన్ని తీసేశానండి. చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.